నమస్కారం. ఈరోజు మనతో మాట్లాడడానికి ఊర్వశి రొటేల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఊర్వశి గారు చెప్పండి, ఈ మధ్య మీ బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారి మీద మర్డర్ అయ్యడం జరిగింది. దాని గురించి మీరేమనుకుంటారు, కొంచెం చెప్తారా? అవునండి, విన్నాను దాని గురించి. చాలా బాధాకరమైన విషయం. అతను ఎవరో డాకులాగా ఇంటికి వచ్చేసి చేశారంట ఇలాగా. ఆ డాకు అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా మా మూవీ డాకు మహారాజ్ వచ్చింది. అంటే అది 100 crores పైన దాటిందండి. బాగా హ్యాపీగా ఉంది. కట్ 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 మేడం, మీరు మాట్లాడేసింది సైఫ్ అలీ ఖాన్ గారి గురించి, మీరు యాక్ట్ చేసిన మూవీ గురించి కాదు. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మీరు మళ్ళీ చెప్పండి. సరే సార్. ఓకే మళ్ళీ చెప్పండి ఊర్వశి గారు. మీరు సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఈ మధ్య ఒక మర్డర్ వేయటం జరిగింది. ఒక వ్యక్తి వచ్చి వెనకాల కత్తితో దాడి చేశాడు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అవునండి, విన్నాను దాని గురించి. చాలా బాధాకరమైన విషయమే. వెనకాల ఒక అతను వచ్చి కత్తితో దాడి చేశారన్నారు. కత్తితో దాడి అంటే గుర్తొస్తుంది, రీసెంట్గా మా డాకు మహారాజ్ మూవీలో కూడా బాలకృష్ణ గారిని అలాగే డాకు వచ్చి వెనకాల పొడుస్తారనమాట. ఇక్కడ వెనకాల వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తారు. దానివల్ల సినిమా 100 crores ప్లస్ దాటేసి. కట్ 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 మేడం, మీరు మళ్ళీ డాకు మహారాజ్ మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతుంది సైఫ్ అలీ ఖాన్ గారి గురించి. సో నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను, మీరు కరెక్ట్గా చెప్పండి వర్షి గారు. సైఫ్ అలీ ఖాన్ గురించి, ఆయన వాళ్ళ బాబుని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అవునండి, వాళ్ళ బాబుని కూడా కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారని విన్నాను మీడియా న్యూస్లో. అది నేను అలాగే చూశాను. బాబు అనేసరికి గుర్తొచ్చిందండి, రీసెంట్గా మా బాబు బర్త్డే అయింది. బర్త్డే అయితే మరి డాకు మహారాజ్ 100 crores ప్లస్ దాటిందని మా హస్బెండ్ కూడా హ్యాపీనెస్తో నాకు గోల్డ్ రింగ్ గిఫ్ట్. కట్ 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 కడుపుకు అన్నం తిన్నావా, గడి తింటున్నావా? నేను అడిగింది సైఫ్ అలీ ఖాన్ గురించి. మీ కొడుకు పుట్టినరోజుకి మీ ఆయన నీకు గిఫ్ట్ ఇవ్వడమే దరిద్రం, మళ్ళీ ఇంకో దరిద్రం ఆ సినిమా గురించి మాకు చెప్తావేంటి? నువ్వు అడిగి చెప్పాల్సింది సైఫ్ అలీ ఖాన్ గురించి. ఓకే, సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, వాళ్ళు చెప్పండి. సో ఊర్వశి గారు చెప్పండి, సైఫ్ అలీ ఖాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా బాధాకరమైన విషయమేనండి. ఎందుకంటే ఆయన పెద్ద నవాబ్ ఖాందాన్, మహారాజ్ ఖాందాన్. మహారాజ్ అయితే గుర్తొస్తుంది, నా డాకు మహారాజ్ మూవీ 100 crores